ఆ కుమారుడికి తల్లి జన్మనిస్తే తండ్రి పునర్జన్మనిచ్చారు. క్యాన్సర్ను జయించి తనయుడికి కిడ్నీ దానం చేసి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. ఈ అరుదైన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు విశాఖలోని ఏఐఎన్యూ ఆసుపత్రి వేదికైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు పైడయ్య 2 ఏళ్ల క్రితం ఉదర క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. ఇంతలోనే తన 37 ఏళ్ల కుమారుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని తెలుసుకుని కిడ్నీని దానం చేశారు. క్యాన్సర్ విజేతలు కూడా అవయవదాతలుగా మారొచ్చని నిరూపించారు. దాత గ్రహీతలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నా కిడ్నీ మా అబ్బాయికి ఇచ్చానండి. వెనకముఖం అయిపోయింది నాకు అని చెప్పి మా అబ్బాయికి నా కిడ్నీ తీసి ఇచ్చాను. ఇప్పుడు మా కుర్రోడికి బాగుందండి. నాకు ఆరోగ్యం బాగుందండి. డాక్టర్స్ బాగానే చూసుకున్నారండి. మాది పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామం ఉంటుంది. మాకు సెప్టెంబర్లో ఈ డిసీజ్ వచ్చిందని తెలిసిందండి. దానికోసం మేము కాకినాడ వెళ్ళి, మాకు దగ్గర కాకినాడ ఉన్నాయి, కాకినాడ వెళ్ళి చూపించుకున్నాము. వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వమండి. 2 months డయాలసిస్ చేయించుకుంటూ ఇక్కడ మా అన్నగారు వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఈ హాస్పిటల్ గురించి తెలిసిందండి. మా నాన్నగారు పేరు పైడి అండి. ఈయన రైతు అండి. ఆయనకి 3 years బ్యాక్ క్యాన్సర్ ఉన్నట్టు మాకు కాకినాడలో గ్లోబల్ హాస్పిటల్ ఉంది. అందులో చూపిస్తే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. అది తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయిందన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి చూపించామండి. వీళ్ళు కూడా టెస్టులు చేయించారు. అంతా క్లియర్ అయిన తర్వాతే ఈ టెస్ట్ చేయడానికి అంగీకరించారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం బాగానే ఉందండి. అమ్మ ప్రాణం పోస్తే నాన్నగారు మళ్ళీ ప్రాణం పోసినట్టు అయిందండి. ఈ కేసులో ఏంటంటే అన్యూజువల్ ఈజ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ, ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని. ఇది ఎవరు ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో, ఎందుకంటే ఎంత రిలేటెడ్ ఉంటే అంత జెనెటిక్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఈ అన్యూజువల్ ఏంటంటే పైడయ్య ఈజ్ ద 60-year-old మ్యాన్. బట్ అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నారు. కానీ హీ హ్యాడ్ అండర్వెంట్ సమ్ క్యాన్సర్, స్టమక్ సర్జరీ అయింది. బట్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ 2 years. సో అందు గురించి ఏంటంటే వీ హ్యాడ్ సమ్ డిస్కషన్ అబౌట్ దిస్. మార్జినల్ డోనర్ కింద తీసుకుంటాము. మనం యాక్చువల్గా ఒక కిడ్నీ లోపల పెట్టడం అంటే డయాలసిస్ మెషిన్ని మనం లోపల అమర్చడం వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్కి హాస్పిటల్ విజిట్స్, ఇప్పుడు సపోజ్ ఈ పేషెంట్ పిఠాపురం, సో వాళ్ళు ప్రతిసారి కాకినాడ వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాలన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎందుకంటే డయాలసిస్ అనేది వారానికి 2-3 సార్లు చేసుకోవాలి. సో డయాలసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం. ఈ గ్రాఫ్ట్ సర్వైవల్ కూడా యూజువల్గా 8 to 10 years ఉంటుంది. సో దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్. దాని అవుట్కమ్స్, మన మెయింటెనెన్స్. అందుకే పేషెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము ఫర్దర్గా ఎలాగా, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్స్. డయాలసిస్ పేషెంట్ కోసం బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు కూడా ఆన్ యావరేజ్ ఒక గ్రాఫ్ట్ కిడ్నీకి లైఫ్ 10 to 15 years వరకు చెప్పాం. అది ఫెయిల్ అయిన తర్వాత కూడా సెకండ్ ట్రాన్స్ప్లాంట్కి లైఫ్ ఉంటుంది. డౌన్ ద పైప్ లైన్ కొత్త ట్రీట్మెంట్ కూడా వస్తాయి. అది ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కానీ, యానిమల్ కిడ్నీస్ కానీ, అది ప్రపోజల్ అంటే పైప్ లైన్లో ఉంది. మేబీ అప్కమింగ్ ఫ్యూచర్లో 10-15 వరకు ఇట్ విల్ బి మెటీరియలైజ్, జనాలు అవైలబుల్ ఉంటుంది. అది 10 to 15 వరకు టైం పడుతుంది మోస్ట్లీ.